స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.2 గురించి తెలుసుకుందాం. ఈ ఎక్సర్సైజ్ 1.2 మనకు తెలియాలి అంటే ఫస్ట్ ఇక్కడ మీకు చూడండి ఇండియన్ సిస్టమ్ అని ఇచ్చారు. ఓకేనా, సో మీకు ఎక్సర్సైజ్ 1.2 వచ్చేసరికి ఇండియన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ 1.3 ఓకేనా, సో ఈ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి ఇంటర్నేషనల్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇండియన్ సిస్టమ్ గురించి తెలిస్తేనే మనం ఎక్సర్సైజ్ 1.2ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ చూడండి మెథడ్ ఆఫ్ న్యూమరేషన్. దేర్ ఆర్ 2 కామన్లీ యూజ్డ్ మెథడ్స్ ఆఫ్ న్యూమరేషన్. న్యూమరేషన్లో మనం మోస్ట్లీ 2 మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ హిందూ అరబిక్. ఓకేనా, సో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్నే హిందూ అరబిక్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ని ఏ కంట్రీస్ ఫాలో అవుతున్నాయంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఫాలో దిస్ సిస్టమ్. ఓకేనా, సో ఇవి అండ్ ఇంకా కొన్ని కంట్రీస్ వచ్చేసరికి మన ఇండియన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ వచ్చేసరికి మీకు తెలుసు కదా అమెరికా, సో ఇట్లాంటి కంట్రీస్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ సిస్టమ్ని ఫాలో అవుతాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మన ఇండియన్ సిస్టంలో ఏమేమి ఉంటాయో చూడండి. యూనిట్స్లో వచ్చేసరికి 1s, 10s, 100s ఉంటాయి. థౌజండ్స్లో వచ్చేసరికి 1000 అండ్ నెక్స్ట్ 10,000. ల్యాక్లో వచ్చేసరికి ల్యాక్, 10 lakh. క్రోర్స్లో వచ్చేసరికి క్రోర్, 10 crore, 100 crores. ఓకేనా, సో ఇవి మన ఇండియన్ సిస్టంలో ఉండేవి. సో మీకు ప్లేస్ వాల్యూస్ తెలిస్తేనే మీరు ఆ ఎక్సర్సైజ్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ 1.2 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ న్యూమరికల్ ఫార్మ్. ఓకేనా, సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం చేశారంటే మీకు వర్డ్ ఫార్మేషన్లో ఇచ్చారు. ఓకేనా, సో దాన్ని వచ్చేసరికి మనం నెంబర్గా చూపించాలి. ఓకేనా, 60 crores, 75,92,502. ఓకేనా, సో ఇవి మీకు చూపించాలి. ఎక్సర్సైజ్ 2 ఎక్సర్సైజ్ 1.2. సో 1.2లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ది. సో మీకు వచ్చేసరికి అక్కడ 60 crores అన్నారు. ఓకేనా, సో అంటే క్రోర్స్ వచ్చేసరికి 10s ప్లేస్ వరకు వస్తాయి. ఓకేనా, సో అంటే ఇప్పుడు మీరు నెంబర్ సిస్టమ్ చూడండి 1s, 10s, 100s, నెక్స్ట్ 1000s, నెక్స్ట్ 10,000s, నెక్స్ట్ ల్యాక్, 10 lakh, నెక్స్ట్ క్రోర్, 10 crores. ఓకేనా, సో ఇక్కడ వరకు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు పెన్సిల్తో అయినా రాసేసుకోండి ఇలా. ఇప్పుడు మీకు ఏమి ఇచ్చారంటే చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీ టెక్స్ట్ బుక్లో 60 crores. ఓకేనా, సో అంటే ఈ క్రోర్స్ వరకు మీకు 60 రావాలి. ఓకేనా, ఓకే, సో ఇవి వచ్చేసరికి యూనిట్స్, ఇవి థౌజండ్స్, ల్యాక్, క్రోర్స్. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్పారంటే మీకు 60 crores అన్నారంటే 60 crores అన్నప్పుడు ఈ క్రోర్స్ లోపలే మీరు 60 అనేది రాసేసుకోవాలి. ఓకేనా, సో 60 రాసేసేయండి. క్రోర్స్ ప్లేస్లో వచ్చేసరికి మీకు 60 ఉండాలి. ఓకేనా, ఎప్పుడైనా కానీ ఇవి చదవడం వచ్చేసరికి ఏంటంటే 10s ప్లేస్లో ఉన్నవి 10 crores అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఈ 10s ప్లేస్లో ఉన్నదాన్ని మనం బిఫోర్ ఉన్న నెంబర్తో కలిపి చదివేస్తాం. అంతేగాని 6, 10 crores, 0 crores ఇట్లా చదవము. ఓకేనా, సో 10s ప్లేస్లో ఉన్నది మనం కలిపి చదివేస్తాము. ఓకే, 60 crores. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెంత ఇచ్చారు 75 lakhs అని ఇచ్చారు. ల్యాక్స్ ప్లేస్లో వచ్చేసరికి 75 ఉండాలి. 75 lakhs. నెక్స్ట్ 92,000. ఓకేనా, సో 1000 వరకు వచ్చేసరికి మీకు 92 ఉండాలి. మీరు ఫస్ట్ ఇలా డివైడ్ చేసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. 92,502. ఓకేనా, సో అంటే 502. ఓకేనా, మీకు ఇక్కడ 10s ప్లేస్లో వచ్చేసరికి 542, 532 ఇలా ఇవ్వలేదు, 502 అని ఇచ్చారు. ఓకేనా, సో 5 వచ్చేసరికి 100తో ఎండ్ అవుతుంది. 10s ప్లేస్లో మీకు ఏమీ లేదు. ఓకేనా, సో 0 వచ్చేస్తుంది. సో 2 1s ప్లేస్కి వచ్చేస్తుంది. సో ఈ నెంబర్ ఏం చేశారంటే ఫస్ట్ మీరు ఇలా రాసిన తరువాత కొంచెం దూరంగా ఉంది కదా, డిస్టెన్స్ ఎక్కువగా ఉందా, దగ్గరికి రాసేసేయండి సరిపోతుంది. సో 60, 75, 92, 502. ఓకేనా, సో ఇది వచ్చేసరికి ఆన్సర్. సో ఇది వచ్చేసరికి మీకు గుర్తుండడానికి నేను చెప్పాను. సేమ్ ఇక్కడ మీరు ఎలా అయితే డివైడ్ చేసుకున్నారో కామా కూడా అలానే వచ్చేస్తుంది. మన ఇండియన్ సిస్టంలో ఎప్పుడైనా కానీ ఫస్ట్ 100కి ముందు కామా వస్తుంది, అంటే 3 digitకి ముందు కామా వస్తుంది. నెక్స్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నా కూడా 2 digitsకి కామా వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనం సెకండ్ వన్ చూద్దాము. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారో చూడండి 944 crores. ఓకేనా, సో ఇక్కడ క్రోర్స్ వచ్చేసరికి 100 వరకు ఉన్నాయి. ఓకేనా, సో ఈ క్రోర్స్ ముందు చూడండి 900 అన్నారు. ఓకేనా, సో 944 crores, 6 lakhs
55,486. ఓకేనా. సో ఇది ఒకసారి చూడండి. సేమ్ ఫస్ట్ వచ్చేసరికి మీరు ప్లేస్ వాల్యూస్ రాసేసుకోండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో ఇది వచ్చేసరికి మీకు యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి థౌజండ్స్, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ వచ్చేసరికి ల్యాక్, 10 lakh, నెక్స్ట్ క్రోర్, 10 crores, నెక్స్ట్ 100 crores. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే 100 crores వరకు ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ 100 crores కూడా రాయాలి. ఇప్పుడు చూడండి 944 crores. ఓకేనా. సో 940 crores, ఈ క్రోర్స్ వరకు 940 రాసేసేయండి. నెక్స్ట్ చూడండి 6,55,000. ఓకేనా. సో ఇక్కడ మీకు 60 lakh అని అడగలేదు, 6 lakh అన్నారు. ఓకేనా. సో అంటే మీకు 10,000 ప్లేస్ వచ్చేసరికి ఏం చెప్పలేదు, 0 వచ్చేస్తుంది. ఓకే. 6,55,000. ఓకేనా. సో 55,000, 5,000 అంటే ఇక్కడ 0 వచ్చేది 10,000 ప్లేస్లో. 55 అన్నారు కాబట్టి సో 55 వచ్చేస్తుంది. నెక్స్ట్ 486, 486. ఓకేనా. సో ఇలా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసరికి మీరు దగ్గరగా రాసేసేయండి. ఆన్సర్ 94,00,655,486. ఓకేనా. సో ఇప్పుడు కామాస్ పెట్టేసేయండి. కామా. నెక్స్ట్ 2 digitsకి మీకు ఇక్కడ ఎలా అయితే గీతలు గీసారో సేమ్ అలానే కామా వచ్చేస్తుంది డిజిట్స్కి. ఓకే. సో కామా పెట్టేసేయండి. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ చూద్దాం థర్డ్ వన్. ఓకే. థర్డ్ వన్ చూడండి 10 crores, 10,000 and 10. ఓకేనా. సో ఇక్కడ క్రోర్స్ వచ్చేసరికి టెన్స్ వరకు వచ్చాయి. ఓకేనా. సో 10 crores, 10,000 and 10. సో ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ప్లేస్ వాల్యూస్ రాసేసేయండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్, 10,000s, నెక్స్ట్ ల్యాక్, 10 lakh, నెక్స్ట్ క్రోర్, 10 crores. ఓకేనా. సో ఇక్కడ మీకు వచ్చేసరికి 10 crores అన్నారు కాబట్టి 10 crores వరకు మాత్రమే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో మీకు 10 crores అన్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇలా గీతలు గీసేసుకోండి. ఓకే. 10 crores వరకు మీకు 10 వచ్చేస్తాయి, 10 crores. నెక్స్ట్ వచ్చేసరికి 10,000, ఈ థౌజండ్స్ వరకు వచ్చేసరికి 10,000 అని ఇచ్చారు. 10 crores, 10,000 and 10 ఇచ్చారు. ఓకేనా. సో అంతేగాని మీకు 110, 210 అలా ఇవ్వలేదు. సో ఇక్కడ మీకు 100 ప్లస్లో కూడా ఏమి ఇవ్వలేదు, 0, 0, 0. ఓకేనా. సో ఇవి వచ్చేసరికి మొత్తం కలిపి రాసేసేయండి ఆన్సర్ అని పెట్టేసి 1000101010. ఓకేనా. సో 322. ఓకే. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ రోమన్ చూద్దాం. నెక్స్ట్ రోమన్ చూడండి. ఇన్సర్ట్ కామాస్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్స్ టు సపరేట్ పీరియడ్స్ అండ్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్. ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ నెంబర్స్ని వచ్చేసరికి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కామాస్తో మీరు సపరేట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ దానికి పెట్టారు కదా మీరు, సేమ్ అలానే కామాస్ రాసిన తర్వాత ఒకసారి మళ్ళీ వర్డ్స్లో కూడా రాయమంటున్నారు. ఓకేనా. ఏం లేదు, మీరు ఫస్ట్ చేసిన క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ అనేది ఆపోజిట్లో ఉంది, జస్ట్ అంతే. ఓకే. సో సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్లో మీకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, 57657560. ఓకే. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కామాస్ ఎప్పుడు పెట్టాలో చూడండి. ఫస్ట్ కామాస్ పెట్టేసేద్దాము. 57657560. ఓకే. సో కామాస్ చూడండి, ఫస్ట్ 100కి బిఫోర్ వచ్చేస్తుంది, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ వచ్చేసరికి 10 lakhs. ఓకేనా. సో అంటే మీకు 3 digits తర్వాత 2 వస్తుంది, మళ్ళీ క్రోర్స్, ఇంకా క్రోర్స్ అనేది 100 crores వచ్చేసరికి మీకు 3 వచ్చేస్తుంది, జస్ట్ అంతే. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది మీరు వర్డ్స్లో రాయమన్నారు కదా, వర్డ్స్లో రాసేసేయండి. సో ఇక్కడ చూడండి వన్స్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లేస్ వాల్యూస్ రాసేసేయండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్, నెక్స్ట్ 10,000s, నెక్స్ట్ ఈ 6 వచ్చేసరికి ల్యాక్, 7 వచ్చేసరికి 10 lakh, 5 వచ్చేసరికి క్రోర్స్. ఓకేనా. సో ఇప్పుడు చదవండి.
సో ఎప్పుడైనా కానీ మీరు ఏం చేస్తారంటే 10 lakhs lakhs ఉన్నది కలిపి చదివేస్తారు, 10,000 1000 ఉన్నది కలిపి చదివేస్తారు, 10s 1s ఉన్నది కలిపి చదివేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు నేను చూడండి ఎలా రాస్తున్నాను. 5 వచ్చేసరికి క్రోర్స్ ప్లేస్లో ఉంది కదా, 5 crores. నెక్స్ట్ చూడండి ఈ 7 and 6 వచ్చేసరికి మీకు 10 lakh ప్లేస్లో ఉన్నాయి, అవునా. సో ఇది ఎలా రాస్తారంటే 5 crores 76. ఈ 76 అనేది ఈ 76 అనేది కలిపి చదవాలి, 76 lakh అని రాయాలి. ఓకే, 76 lakhs. ఓకే, నెక్స్ట్ చూడండి 57. ఓకేనా. సో ఇది వచ్చేసరికి 10,000 ప్లేస్లో ఉంది, ఇది వచ్చేసరికి 1000 ప్లేస్లో ఉంది. సో కలిపి చదివేసేయాలి 57 57,560. ఓకేనా. సో ఇక్కడ రాసేసేయండి 560. దట్స్ ఇట్, అంతే, ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి ఏమి ఇచ్చారు మీకు, 70560,762 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి కామాస్ పెట్టేసేద్దాం ఫస్ట్. ఓకే, సో 3 digitsకి నెక్స్ట్ 2. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ప్లేస్ వాల్యూస్ రాసేసేయండి. సో ఇది వచ్చేసరికి 1s ప్లేస్లో ఉంది, 1s. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 10s. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 100s. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1000. నెక్స్ట్ 10,000. నెక్స్ట్ lakh, 10 lakh. ఇది వచ్చేసరికి క్రోర్స్. ఓకేనా. సో మీకు ఇది డౌట్గా ఉంది అనుకుంటే కామాస్ ఏం చేస్తారంటే ఒక సపరేట్గా రాసిన తర్వాత ఇటు సైడ్ రాసేసుకోండి. సో ఇది వచ్చాక నేను థర్డ్ దాంట్లో చెప్తాను చూడండి. సో ఫస్ట్ చూడండి 7 వచ్చేసరికి క్రోర్స్ ప్లేస్లో ఉంది కదా. సో ఫస్ట్ రాసేసేయండి 7 crores. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 50 lakh అలా ఏం లేదు. సో 10 lakh ప్లేస్లో వచ్చేసరికి 0 వచ్చింది కాబట్టి సో 5 lakh మాత్రమే వస్తుంది. ఓకేనా. 7 crores 5 lakhs. 5 lakhs. నెక్స్ట్ చూడండి 60 వచ్చేసరికి 1000 ప్లేస్లో ఉంది కదా, 60,000. 60,000. నెక్స్ట్ చూడండి 762. ఓకే, సో ఇక్కడ రాసేసేయండి 762. దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ వచ్చేసరికి 972567775613. ఓకేనా. సో ఇలా నెంబర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే కామాస్ పెట్టేసేసేయండి 972567775613. ఓకేనా. సో ఫస్ట్ 3 digitsకి వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది, అంటే 1s 10s 100 1000 10,000 lakh 10 lakh. నెక్స్ట్ క్రోర్స్ 10 crores 100 crores. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1000 crores అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ప్లేస్ వాల్యూస్ రాస్తాను, మీకు ఈజీగానే అర్థమవుతుంది. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి 972567775613. ఓకేనా. సో మీకు ఇలా ఎందుకు రాశానంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. 1s 10s 100s ఇవి వచ్చేసరికి మీకు మొత్తం 1s అని మీకు ఆల్రెడీ నేను టేబుల్లో చెప్పాను కదా ఈ ఎక్సైజ్కి ముందు, దాంట్లో చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1000. నెక్స్ట్ ఇది 10,000. నెక్స్ట్ lakh 10 lakh. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీకు ఒక్క సెట్ లాగా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్రోర్ 10 crores. నెక్స్ట్ ఇది 100 crores. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1000 crores. ఓకే. సో ఇప్పుడు చూడండి ఎలా రాస్తామంటే 9725 crores. ఓకేనా. ఇవన్నీ వచ్చేసరికి క్రోర్స్. ఓకేనా. సో ఇప్పుడు రాసేసేయండి 9,700 9,725 and 25 ఇవి వచ్చేసరికి క్రోర్స్ కదా. సో ఇక్కడ క్రోర్స్ రాసేసేయండి క్రోర్స్. నెక్స్ట్ 67 lakh
67 lakhs. Next 75,000. 75,613. Okay. దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ చూడండి. వచ్చేసరికి రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇవి వచ్చేసరికి మీకు ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమన్నారు. సో ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏం లేదు, అక్కడ ఉన్న ప్లేస్ వాల్యూస్ని మనం మల్టిప్లై చేస్తాము, ఈజీగా ఉంటుంది. థర్డ్ వన్. సో థర్డ్ వన్లో వచ్చేసరికి మీకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ వన్ 7 5 6 7 2 3. ఓకేనా. సో అంటే మీకు టోటల్గా వచ్చేసరికి 7,56,723 ఇచ్చారు. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ప్లేస్ వాల్యూస్ రాయాలి కదా, ఫస్ట్ మీరు పెన్సిల్ తీసుకొని, మీకు ఈ పెన్తో రాసుకోవడం కష్టంగా ఉంటే పెన్సిల్ తీసేసుకొని రాసేసుకోండి. సో ఇక్కడ నేను ఇటు సైడ్ రాస్తున్నాను చూడండి ప్లేస్ వాల్యూస్. ఓకే. సో మీరు రబ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. వన్స్, నెక్స్ట్ వచ్చేసరికి టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ల్యాక్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 7 వచ్చేసరికి ల్యాక్ ప్లేస్లో ఉంది, అవునా. సో 7 ఇంటూ ఈ ల్యాక్ వచ్చేసరికి అంటే 1's ప్లేస్ కదా, సో అంటే 1 lakh ప్లేస్లో ఉంది. 7 వచ్చేసరికి 10 lakh ప్లేస్లో కాదు కదా. సో 7 ఇంటూ 1 lakh రాయాలి. ఓకే. 7 ఇంటూ 1 lakh ప్లస్ 5 ఇంటూ నెక్స్ట్ 5 వచ్చేసరికి 10,000 ప్లేస్లో ఉంది, అంటే 5ని మనం 10,000తో మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. సో 5 వచ్చేసరికి 10,000తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 6 చూడండి, 6 ఇంటూ 6 వచ్చేసరికి 1000 ప్లేస్లో ఉంది కదా. సో 6 వచ్చేసరికి 1000తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 7 ఇంటూ 7 వచ్చేసరికి 100 ప్లేస్లో ఉంది, సో 100తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2 ఇంటూ 2 వచ్చేసరికి 10's ప్లేస్లో ఉంది కదా, సో 10తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 3 వచ్చేసరికి మీకు 1's ప్లేస్లో ఉంది, అంటే 1తో మల్టిప్లై చేయాలి. ఓకే. దట్స్ ఇట్ అంతే. సో జస్ట్ ఇలా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. లేదు ఇంకొక స్టెప్ రాయాలంటే ఏం లేదు, ఈ 7ని నెంబర్తో మల్టిప్లై చేసేసేయండి. 7 1s 7 కదా. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి. సో 1 2 3 4 5 జీరోస్ పెట్టేసేసేయండి. నెక్స్ట్ 5 1s 5. నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ 6 1s 6. నెక్స్ట్ 1 2 3 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ 7 1s 7 2 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ 2 1s 2 1 జీరో ఉంది కదా, 3 1s 3. ఓకేనా. సో ఇక్కడ వరకు రాసినా కానీ పర్లేదు, లేదు ఈ స్టెప్ని స్కిప్ చేసినా కానీ పర్లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసరికి 6 0 5 6 7 2 3 4 ఇచ్చారు. సో టోటల్గా ఈ నెంబర్ వచ్చేసరికి 6,5,67,234 ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసరికి ప్లేస్ వాల్యూస్ రాసేసేయండి. 6 0 5 6 7 2 3 4. ఓకే. సో ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసేసేయండి. 1s 10s 100s 1000s 10,000s. నెక్స్ట్ 5 వచ్చేసరికి ల్యాక్, 0 10 lakh, 6 వచ్చేసరికి క్రోర్స్. ఓకే. సో 6 ఇంటూ ఫస్ట్ 6 ఇంటూ 6 వచ్చేసరికి మీకు క్రోర్స్ ప్లేస్లో ఉంది కదా. సో 6ని మనం క్రోర్తో మల్టిప్లై చేయాలి, 1 crore. ఓకేనా. సో 6 ఇంటూ 1 crore. సో 1 crore అంటే 1 తర్వాత మీకు 7 జీరోస్ వచ్చేసాయి. నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ 0ని మీరు మల్టిప్లై చేయకపోయినా కానీ పర్లేదు, బట్ చేస్తే మీకు ఏంటంటే ప్లేస్ వాల్యూ అనేది ఈజీగా ఉంటుంది రాయటానికి. సో 0 ఇంటూ 10 lakh కదా. సో 0ని మనం 10 lakhతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 5 వచ్చేసరికి ల్యాక్ ప్లేస్లో ఉంది కదా. సో 5 ఇంటూ ల్యాక్. 6 ఇంటూ 6 వచ్చేసరికి 10,000 ప్లేస్. సో 6 ఇంటూ 10,000. నెక్స్ట్ ప్లస్ 7 ఇంటూ 7,000 ప్లేస్. సో 7 ఇంటూ 1000. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 2 ఈజ్
2 వచ్చేసరికి 100 ప్లేస్లో ఉంది. సో 2 × 100 ప్లస్ 3 × 3 వచ్చేసరికి 10 ప్లేస్లో ఉంది. సో 3 × 10 ప్లస్ 4 × 4 వచ్చేసరికి మీకు 1s ప్లేస్లో ఉంది. సో 4 × 1 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి రాసేసేయండి. 6 1s 6 1 2 3 4 5 6 7 జీరోస్ ఉన్నాయి. సో 7 జీరోస్ పెట్టేసేసేయండి. నెక్స్ట్ జీరోకి ఏ నెంబర్ మల్టిప్లై చేసినా కూడా జీరో వస్తుంది. సో ఇక్కడ మీకు జీరో వచ్చేస్తుంది జస్ట్ అంతే. నెక్స్ట్ 5 1s 5 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 5 జీరోస్. నెక్స్ట్ 6 1s 6 నెక్స్ట్ 4 జీరోస్ ఉన్నాయి. 4 జీరోస్. నెక్స్ట్ 7 × 3 జీరోస్ ఉన్నాయి కదా. సో 3 పెట్టేసేసేయండి. 7 × 1000 7000. నెక్స్ట్ ప్లస్ 2 × 100 200 ప్లస్ 3 1s 3 నెక్స్ట్ 1 0 ఉంది 0 4 1s 4. దట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ వన్ థర్డ్ ప్రాబ్లం. 85 00 75 67 62. 85 00 75 67 62. So place values 1 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore 10 crores 100 crores. ఓకే. సో 8 వచ్చేసరికి 100 crores ప్లేస్లో ఉంది కదా. సో 8 × 100 crores మల్టిప్లై చేయాలి. 1s 10s 100s 1000s 10,000s lakh 10 lakh crores 10 crores 100 crores. ఓకే. సో అంటే మీకు 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 5 వచ్చేసరికి మీకు 10 crores ప్లేస్లో ఉంది కదా. సో 5 × 1 2 3 4 5 6 7 8 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 0 × సో 0 వచ్చేసరికి క్రోర్స్ ప్లేస్లో ఉంది. 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh. నెక్స్ట్ 0 0 వచ్చేసరికి 10 lakh ప్లేస్లో ఉంది. సో 0 × 1 1s 10s 100s 1000s 10,000s lakh 10 lakh. నెక్స్ట్ ప్లస్ 7 lakh ప్లేస్లో ఉంది. సో 7 × 1s 10s 100s 1000s 10,000s lakh ప్లస్ 5 × సో 5 వచ్చేసరికి 10,000 ప్లేస్లో ఉంది. సో 5 × 10,000 ప్లస్ 6 × 1000 ప్లస్ 700 ప్లస్ 7 × 100 ప్లస్ 6 × 10 ప్లస్ 2 × 1. సో దట్ ఈక్వల్ టు 0 8 × 100 crores అంటే 8 1s 8. నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 3 3 అంటే టోటల్ మీకు 9 ఉన్నాయి. సో 9 జీరోస్ పెట్టేసేసేయండి. 4 5 6 7 8 9. నెక్స్ట్ 5 1s 5 5 తర్వాత మీకు టోటల్గా వచ్చేసరికి ఇక్కడ 8 జీరోస్ ఉంటాయి. సో 8 జీరోస్ పెట్టేసేసేయండి. నెక్స్ట్ 0కి ఏ నెంబర్ మల్టిప్లై చేసినా జీరోనే కదా. సో 0 రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 0కి కూడా ఏ నెంబర్ మల్టిప్లై చేసినా జీరోనే కదా. సో 0. సో 7 1s 7. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 5 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 5. నెక్స్ట్ 5 1s 5. నెక్స్ట్ 4 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4. నెక్స్ట్ 6 1s 6 6 3 జీరోస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 7 × 100 700 6 × 10 60 ప్లస్ 2 1s 2. That's it. Last one, fourth problem. Fourth problem, determine the difference between the place value and the face value. Place value means ఇప్పుడు మీరు 7th థర్డ్ ప్రాబ్లంలో రాశారు కదా. సేమ్ ప్లేస్ వాల్యూ అంటే 6 ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఫేస్ వాల్యూ అంటే ఫస్ట్ మనం అక్కడ ఏ నెంబర్ అనేది వాళ్ళు తీసుకున్నారో సో అది వచ్చేసరికి ఫేస్ వాల్యూ అవుతుంది. సో మీకు ఈ ప్రాబ్లం చేస్తే ఈజీగానే అర్థమవుతుంది. ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి మీకు నెంబర్ ఇచ్చారు కదా. సో గివెన్ నెంబర్ సో గివెన్ నెంబర్ ఈక్వల్ టు
8 6 4 5 6 7 9 2. ఓకే, సో ఫస్ట్ దీనికి కామాస్ పెట్టేసేసేయండి. సో 3 అంటే 100కి ముందు కామా, 10,000కి ముందు కామా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10 lakhsకి ముందు కామా. ఓకే, సో కామా పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం అడిగారంటే ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అని అడిగారు. ఫస్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా 2 6 ఉన్నాయి. సో ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది. ఫస్ట్ మీరు ప్లేస్ వాల్యూ రాసేసేయండి పెన్సిల్ తీసుకొని. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, నెక్స్ట్ ల్యాక్, 10 lakh, crores. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీకు 6 వచ్చేసరికి 10 lakh ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి ప్లేస్ వాల్యూ ఆఫ్ 6, ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ 10 lakhs ప్లేస్. ఓకే, సో ప్లేస్ వాల్యూ వచ్చేసరికి 6 ఇంటూ 10 lakh ప్లేస్ కదా, 6 ఇంటూ 10 lakh మల్టిప్లై చేయాలి. సో టోటల్ మల్టిప్లై చేస్తే మీకు 60 lakh వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ వాల్యూ రాస్తున్నాము. సో ఇప్పుడు మనం రాసింది ప్లేస్ వాల్యూ, ఇప్పుడు రాసేది ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఆఫ్ 6. సో 6కి ఫేస్ వాల్యూ వచ్చేసరికి 6 అవుతుంది. సో అక్కడ మీకు ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే ఫేస్ వాల్యూ అవుతుంది. ఇవి రెండింటికి డిఫరెన్స్ చేయమన్నారు కదా, సో డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ దట్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మీకు ప్లేస్ వాల్యూ అనేది పెద్దది కదా, సో ప్లేస్ వాల్యూలో నుంచి ఫేస్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేయండి. అంటే 60 lakhలో నుంచి 6ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు టోటల్గా 59,99,994 వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి మనం ఒక 6 ఫైండ్ అవుట్ చేసాం, అండ్ ఈ 6 కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొక 6 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మీకు 1000 ప్లేస్లో. సో ఇప్పుడు మనం 1000 ప్లేస్లో ఉన్న 6కి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ 1000s ప్లేస్. That equal to 6 into 1000, that equal to 6 into 1000, 6000. Next face value of 6, that equal to, so ఇక్కడ face value ఎంత అవుతుంది, 6 అవుతుంది. 6. నెక్స్ట్ difference that equal to 6000 minus 6, that equal to 6000 minus 6 అంటే 5994 వస్తుంది. దట్స్ ఇట్, అంతే. ఈ ప్రాబ్లంతో మీకు ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.